నేను మీ మహేష్. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన వార్తలు. ప్లాస్టిక్ రహిత భావి భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మండపంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఘనంగా జరుగుతున్న ప్రసిద్ధ హజ్రత్ ఫతేఖాన్ దర్గా 141వ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్గాకు వచ్చే యాత్రికులకు ముచ్చటించారు. దర్గా కమిటీ సభ్యులతో వచ్చేటువంటి యాత్రికులకు భోజన వసతి, మంచినీళ్ళ సదుపాయం ఉండే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. బీసీల్లో ఉన్న పేద ధనిక వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బీసీ సంక్షేమ పోరాటానికి ముందుకు రావాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పద్మ అన్నారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో వీఐపీ ఖైదీలకు రాచ మర్యాదలు చేస్తున్న జైలు ఉన్నతాధికారులు భారీగా ముడుపులు ముట్టడంతో హైదరాబాద్ పబ్బుల్లో జల్సాలు చేస్తున్న అధికారుల తీరుపై ఉన్నతాధికారుల ఆగ్రహం చర్చనీయాంశంగా మారిన సంగారెడ్డి సెంట్రల్ జైలు వ్యవహారం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాలను రేవంత్ ప్రభుత్వం రద్దు చేయాలని కుట్రలు తెరలేపుతుందని చెప్పి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, పాల సాయిరాం మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి, లేకుంటే జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరికలు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జారీ చేశారు. ఇది తాజా పరిస్థితి.